అమిని గారు, ఈ సినిమాలో కెమిస్ట్రీ తక్కువగా ఉంటుంది. అంటే మీరు డివోర్స్ అయ్యి అతను ఒకరిని బయటపడేయడం అనేది ఒక మీ థీము. అంటే రియల్ లైఫ్లో కూడా ఎవరినైనా ఇలాంటి సైకోలను చూస్తారా మీరు? చూసాను. చూసాను. ఎవరిని చూసారు? చెప్పేస్తారు అన్ని. వరుణ్ యామిని గారు చూసింది ఇగోండి, చేయి చూడండి. వరుణ్ అలాంటి పిచ్చి పనులు నేను చేయను. యామిని గారు Yeah, హాయ్ అండి. Hi. సో ఇంతకు ముందు మాట్లాడుతూ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చినా కానీ యాక్సెప్ట్ చేస్తున్నారు అని చెప్పారు. అండ్ ఈ సినిమాలో మీరు చేసిన క్యారెక్టర్ సో గుర్తుండిపోయే క్యారెక్టర్ అవుతుందా? అండ్ కెరియర్ మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఇది ఒక ప్లస్ అవుతుంది అని అనుకుంటున్నారు మీ క్యారెక్టర్? 100% అనుకుంటున్నాను. ఎందుకంటే గ్లామర్ రోల్స్ చేయడానికి సో ఒక హీరోయిన్ లాగా అంటే కంటెంట్ ఎక్కువ, స్టోరీ హీరోయిన్కి ఎక్కువ లేకపోయినా ఆర్ కమర్షియల్ ఫిల్మ్స్ చేయడానికి చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు కానీ ఇన్స్టాగ్రామ్ నుంచి పెద్ద పెద్ద హీరోయిన్స్ అవుతున్నారు. దే ఆర్ సో మెనీ పీపుల్ కమింగ్ ఎవ్రీ అదర్ డే. వైష్ణవి చైతన్య రీసెంట్గా వీనో తను ఎక్కడి నుంచి కెరియర్ స్టార్ట్ చేసింది, ఒక పెద్ద హిట్ సినిమా షీ డిడ్. సో ఐఎమ్ థింకింగ్ ఒక మంచి కంటెంట్ ఉండి హీరోయిన్కి మంచి వెయిట్ ఉండి, వెయిట్ అంటే ఈ వెయిట్ క్యారెక్టర్ వెయిట్ ఉన్న క్యారెక్టర్ స్క్రిప్ట్లో మంచి సో అలాంటి మంచి క్యారెక్టర్స్ వస్తాయని నేను నిజంగా నమ్ముతున్నాను. అది నేను ఇప్పుడు చెప్పలేను. సినిమా రిలీజ్ తర్వాత మేబీ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. దీని నుంచి మేబీ ఐఎమ్ థింకింగ్ టు మళ్ళీ సినిమాలు చేయాలని. బికాస్ టుడే వీ హ్యావ్ సో మెనీ ప్లాట్ఫామ్స్. ఇంతకుముందు ఓన్లీ మూవీస్ అట్లనే ఉండేది. బట్ వీ హ్యావ్ ఓటీటీ ఉంది, యూట్యూబ్ నుంచి చాలా అవుతున్నాయి, ఆల్బమ్ సాంగ్స్ అవుతున్నాయి. దర్ ఆర్ సో మెనీ ప్లాట్ఫామ్స్ టుడే. సో మేబీ ఐల్ గెట్ మై ఛాన్స్. నందు గారు, మీరు ట్రైలర్లో అంటే మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు ప్రాఫిట్స్ అని అంటూ ఉన్నారు. సో అది ఇప్పుడు కూడా మీరిద్దరు మాట్లాడుతుంటే కూడా ప్రాఫిట్స్ అని ఎక్కువ మాట్లాడుతున్నారు. సో అంటే నిజంగా మీరు బయట అలా మాట్లాడుకుని ప్రాఫిట్స్ రావాలని సినిమా చేస్తూ అది ఇంక్లూడ్ చేశారా? బోత్ ఆఫ్ us బిలీవ్ ఇన్ మేనిఫెస్టేషన్ మ్యామ్. నేను వరుణ్ రెడ్డి డే 1 నుంచి, నేను ఫస్ట్ డే వరుణ్ని కలిసినప్పుడు చెప్పా, వరుణ్ మన డ్రీమ్ ఎలా ఉండాలి అంటే, నా డ్రీమ్ అంటే మన కోరికలు ఎలా ఉండాలంటే అవతల వాళ్ళకి చెప్తే నవ్వాలి. నేను 100 కోట్ల హీరో అవుదాం అనుకుంటున్నాను రా అంటే, నువ్వు అవుతావా పోరా అని చెప్పి అవతల వాడు మనల్ని నవ్వగా, అంటే మన డ్రీమ్ అంత హై ఉండాలి. ఆ లెవెల్ పెట్టుకుని మేము పనిచేసాము. డెఫినెట్గా డే 1 నుంచి కొడదాం మామ ఈ సినిమా. మేము అలా అనుకుంటూ ఈ సినిమా మనం తీసిన తర్వాత